యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా మరొకసారి కనబడుతున్నాం. ప్రభువా, నీవు నన్ను ప్రేరేపించి ఇచ్చినటువంటి సందేశము టీవీలో ప్రచురణ చేయటానికి ప్రభువా, నేను నా ప్రియ మనవడు ప్రభువా జాషువా డానియల్ మేమిద్దరము ఈ స్థలంలో ఉన్నాం తండ్రి. మీరు మమ్మల్ని నడిపించి మమ్మల్ని చాలు మలుగు చేసి మా చేత మీరు మాట్లాడించి తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందండి. యేసునామందు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా ఈరే ప్రార్థనా మందిర సందేశములు, సింగరాయకొండ. ప్రియులారా, ఈ దినం మరొకసారి మనం టీవీ ముఖాన కలుసుకోవటానికి ప్రభువు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తున్నాం. ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం ప్రభు నన్ను ప్రేరేపించినటువంటి ప్రసంగ అంశం ఏంటి అని అంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. మళ్ళీ చెప్తున్నాను, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మాట్లాడుతుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ మానవులందరూ కూడా 2 భాగాలుగా విభజించబడ్డారు. ఆ 2 భాగాలు ఏమిటి అని అంటే, మొదట నశించుచున్నవారు అనేది ఒక భాగం, రెండవది రక్షింపబడుచున్నవారు అనేది 2వ భాగం. ప్రపంచ మానవులందరూ కూడా ఈ 2 విభాగాలలో దేనికో ఒకదానికి చెంది ఉంటారు. నశించే గుంపులో ఉన్నారా, లేక రక్షింపబడే గుంపులో ఉన్నారా? ఏ గుంపులో నన్ను ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులో నన్ను ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ప్రియులారా, ప్రపంచ మానవాళి అంతా కూడా ఈ 2 ముఖ్యమైనటువంటి గుంపులుగా విభజించబడ్డారు. ఇందులో నశించుచున్నవారు అనేది ఒక గుంపు, రక్షింపబడుచున్నవారు అనేది 2వ గుంపు. ప్రియులారా, ఈ అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 27వ వచనము అంటుంది, అంతలో చెరసాల నాయకుడు 29వ వచనం
దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, చూడండి 27వ వచనం ప్రారంభంలో చెరసాల నాయకుడు, 29వ వచనంలో దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనేను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ అప్పటికి రక్షణ అనగా ఏమో ఎరుగనటువంటి, రక్షింపబడనటువంటి గుంపులో ఉన్నాడు ఈయన. అంటే నశించుచున్న గుంపులో ఉన్నాడు. నశించుచున్న గుంపులో ఎవరున్నారు అనంటే చెరసాల నాయకుడు ఒకడున్నాడు. అయితే ఆ చెరసాలలో జరిగినటువంటి సంఘటన చూచి అతడు భయభ్రాంతుడై ఆ జైల్లో ఉన్నటువంటి దేవుని సేవకుల వద్దకు వచ్చి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అన్నాడు. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను. ఇప్పుడు ఎంత దనుక ఆయన ఏ గుంపులో ఉన్నాడు అంటే నశించిన గుంపులోనే ఉన్నాడు. కారణం, ఆయనకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. ఈ లోకంలో ఏదో ఉద్యోగం చేసుకుంటూ జీవనం చేస్తున్నాడు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి రాత్రి చూడండి, దేవుని సేవకులు చెరసాలలో ఉన్నప్పుడు వారు దేవుని స్తుతిస్తూ ఉంటుండగా ఏమైంది? హఠాత్తుగా చెరసాల యొక్క పునాదులు అదిరి, చెరసాల యొక్క గడియలన్నీ ఊడిపోయి గడగడలాడుతున్నారు. ఆ సందర్భంలో ఈ చెరసాల నాయకుడు మేల్కొని చూచినప్పుడు అన్ని తలుపులు తెరచి ఉండడం, అతడు చూచి భయపడి ఈ చెరసాలలో ఉన్నటువంటి జైలర్స్ అంతా కూడా పరిగెత్తిపోయాడని భ్రమపడి ఏడ్చి గందరగోళం పడి అతడు తన్ను తాను చంపుకోబోయే పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి దేవుని సేవకులు అంటున్నారు, నీవేం అపకారం చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని చెప్పగా అప్పుడు అతడు దీపం తెమ్మని చెప్పి గడగడలాడుతూ దేవుని సేవకుల వద్దకు వచ్చి అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అనేను. ప్రియులారా, అదే అధ్యాయం 31వ వచనం అందుకు జవాబు ఏమనుంది అంటే, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అబ్బా, చూచారండి. ఇక్కడ మనం చూసినప్పుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం అంటుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సమస్త మానవాళి 2 గుంపులుగా విడిపోయినవి. ఇప్పటి వరకు ఆ జైలు యొక్క అధికారి అతడు నశించే గుంపులోనే ఉన్నాడు, కానీ
రక్షింపబడిన గుంపునకు చెందినవాడు కాడు. కారణం, యేసు ప్రభు అంటూ ఎవరు ఆయనకి తెలియదు. అందరూ జైలర్స్ అందరూ వెళ్ళిపోయారని ఆత్మహత్య చేసుకోవడానికి అతడు సిద్ధపడుతున్నప్పుడు అక్కడున్నటువంటి దేవుని సేవకులు, నీ ప్రాణమునకు ఏ హాని చేసుకునవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము అనినప్పుడు అతడు దీపం తెమ్మని చెప్పి వారి వద్దకు వెళ్ళి ప్రశ్నిస్తున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని ప్రశ్నించినప్పుడు వారిచ్చిన జవాబు ఏంటి అని అంటే, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ఇది సంగతి. రక్షణ పొందడానికి ఎవడైనా సరే భూలోకంలో రక్షణ లేనటువంటి వాడుగా ఉన్నట్లయితే, రక్షణ అంటే ఏమిటి అని అంటే పాప క్షమాపణ. రాజు అయిన దావీదు ఆయన అంటున్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించెను. ఆయన తల్లి ఏమి, నీ తల్లి నా తల్లి కూడా అంతే, అందరి తల్లులు అంతే. ఎందుకని? ఆదాము చేసిన ఆజ్ఞాతిక్రమమును బట్టి ఆ పాపము తరతరములుగా మనకి వెంట వస్తూనే ఉన్నది. అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భమును ధరించెను అంటున్నాడు. కనుక పాప క్షమాపణ ఎవడైతే పొందలేదో అతనికి రక్షణ లేదు. పాప క్షమాపణ ఎలాగ జరుగుతుంది అని అంటే, నీ పాపం విషయమై నీవు పశ్చాత్తాపడి, తండ్రి నా పాపమును క్షమించమని హృదయపూర్వకముగా నీవు అడిగినప్పుడు కృపగలిగిన దేవుడు అదే క్షణములో నిన్ను రక్షించడానికి ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఆయన హస్తములు నీ కొరకు చాపినప్పుడు, ఆయన నీ కొరకు నిన్ను ఆలింగనము చేసుకోవడానికి నీ కొరకు ఆయన వేచి ఉన్నప్పుడు నీవు ఆయన వైపు తిరిగినట్లయితే, తండ్రి నా పాపమును క్షమించమని ఆయన వైపు తిరిగి నీ పాపం విషయమే పశ్చాత్తాపడి ఆ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి మరెన్నడూ నీవు ప్రేమించిన పాపం వైపు చూడకుండా నీ జీవితము కొనసాగించుకోవడానికి ఇష్టపడిన వాడు అయితే అప్పుడు నీవు రక్షింపబడిన గుంపులోనికి వస్తావు. కనుక ప్రియుడా సహోదరి, నీ వారు ఎవరైనా సరే దేవుని వాక్యం మనతో మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, ప్రభువైన యేసునందు విశ్వాసముంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరు అని చెప్పడమే కాకుండా, వారు చెప్పిన మాట నమ్మినటువంటి వానికి వాని కుటుంబానికి 32వ వచనం అంటుంది, అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికి నీ దేవుని వాక్యం బోధించిరి. అలాగే 33వ వచనం అంటుంది, రాత్రి ఆ ఘడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. ఆ జైలర్ ఆ అర్ధరాత్రి వేళ వారు చెప్పిన సందేశాన్ని విని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి తమ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి ప్రభు మాట నమ్మి అదే రాత్రి వారు బాప్తిసం కూడా పొందారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతడు నశించే గుంపులో నుండి రక్షింపబడిన గుంపులోనికి చేర్చబడ్డాడు. నీవే గుంపులో ఉన్నావు? ఇంకా
ఈ వర్తమానం వినుచున్న ఎవరివైనా సరే, స్త్రీవైనా, పురుషుడైనా, బాలుడువైనా, బాలికవైనా, వీరుడువైనా, ధీరుడువైనా, ఎవడైనా కావచ్చు. నీవు విద్యావంతుడువో, విద్యాహీనుడువో, ఎలాంటి వాడువో, చక్రవర్తివో, అధికారివో, అనధికారివో, ఎవరు వాయిదా కావచ్చు. నీలో పాపం ఉందని గ్రహించి నీ పాపం క్షమాపణ పొందాలి అని అంటే, నీవు రక్షింపబడాలి అంటే, అనగా పాపపు శిక్ష నుండి తప్పించుకోవాలి అని అంటే, నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి భయంకరమైనటువంటి ఆజ్ఞ నుండి తప్పించుకోవాలి అని అంటే ఏకైక మార్గం యేసే. యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం అంటుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఏమని నమ్మాలి? యేసు ప్రభు నీ పాపలను క్షమించేటటువంటి ఏకైక రక్షకుడు అని నమ్మాలి. ఆ నమ్మకము వలన నువ్వు రక్షించబడతావు. రక్షణ అంటే పాపం నుండి విమోచన. లేకపోతే మన ఆంధ్రదేశంలో ఒక సామెత ఉంది. ఏంటది అని అంటే, ఎవడు కర్మ వాడు అనుభవించాలి. కర్మ అంటే పని. ఏం పని? దుర్మార్గ పని. నువ్వు దుర్మార్గం చేస్తే నీ దుర్మార్గమే నిన్ను నాశనానికి నడిపిస్తుంది. అది దాని అర్థం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, నమ్మి బాప్తిసం పొందినట్లయితే రక్షింపబడతావు, నమ్మకపోయినట్లయితే శిక్ష విధించబడుతుంది. కాబట్టి ఈ నమ్మిన వాడు రక్షింపబడిన గుంపులో ఉంటున్నాడు. నమ్మని వాడు ఎవడైనా కావచ్చు కానీ నశించే గుంపులోనే ఉన్నాడు. ఎవరిని నమ్మాలి? నీకు రక్షకుడిగా పరలోకం విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ఏకైక రక్షకుడు. నీవు నశించడం ఇష్టం లేక నీ పాపం భారం నీవు భరించలేవని నీ పాపాన్ని ఆయన ఎత్తినేసుకొని ఆయన మరణించి తిరిగి లేచి నీ కొరకు అంగళార్చి చేతులు చాపుతున్నటువంటి ప్రేమమూర్తి అయినటువంటి యేసు ప్రభువును నీవు రక్షకునిగా అంగీకరించగలిగితే, ఏ క్షణాన నీవు ఆయన్ను అంగీకరిస్తావో ఆ క్షణాన నీవు రక్షింపబడే గుంపులోనికి చేరతావు. నరకానికి నీ మీద అధికారం లేదు. వింటున్నావా? ఈ మాట నమ్ముతున్నావా? నరకానికి నీ మీద అధికారం లేదు. నరకం తప్పించుకోవటానికి ఏకైక మార్గం ఏంటి అని అంటే, యేసు ప్రభు రక్షకుడి నమ్మటమే. నువ్వు ఆయనకేమి మరి నిలువు దోపిడీలు ఏమి ఇవ్వనవసరం లేదు. వెండి బంగారాలు నీవు ఇవ్వనవసరం లేదు. రత్న రాశులు నీవు ఇవ్వనవసరం లేదు. అవన్నీ ఆయనవే. నీవిచ్చేది ఏంది ఆయనకి? నేనిచ్చేది ఏంది? ఇవన్నీ ఆయన నీ దగ్గర తీసుకోవడానికి భిక్షగాడు కాడు. సర్వ లోకములో ఉన్నటువంటి సర్వ విధములైనటువంటి వెండి బంగారాలు, వజ్ర వైఢూర్యాలు అన్నీ కూడా ఆయనవే. నీవేమి ఇస్తావు? నీకేముంది ఇవ్వడానికి? కనుక ప్రియుడా, యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసమే పెట్టుబడిగా నీవు కలిగి ఉన్నవాడు అయితే రక్షించబడతావు. అందుకనే ఇక్కడ ఈ సిలువను గురించిన వార్త చెప్తూ ఉంటే కొంతమంది వాళ్ళకి హేళనగా ఉంటుంది. చూడండి, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 18వ వచనం అంటుంది, ఎపిక్యూలలోను స్తోయికులలోను. ఎపికూయులు అనేది ఒక తెగ, స్తోయికులు అనేటువంటి వారొక తెగ. వారొక విధమైనటువంటి ఆచార వ్యవహారాలు కలిగిన వారు. స్తోయికులు అనేటువంటి వీరొక విధమైనటువంటి ఆచార వ్యవహారం కలిగిన వారు. అయితే ఈ ఎపిక్యూలలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు
అతనితో వాదించిరి. అతనంటే ఎవరు? పౌలు భక్తుడు. ఆయనతో వాదించారు. వీరు కొంచెం జ్ఞానం కలిగిన వారు. అయితే కొందరు అంటున్నారట, ఈ వదరుబోతు చెప్పున్నది ఏమిటని చెప్పుకొని అతడు యేసును గూర్చియు పునరుత్థానమును గూర్చియు ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రకటించుతున్నాడని చెప్పుకునేరి. చూడండి ప్రియులరా, దేవుని వాక్యం ఇప్పుడు నేను మీకు ప్రకటిస్తున్న రీతిగా దేవుని వాక్యం ఆ దినాలలో పౌలు భక్తుడు ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొందరు అనుకుంటున్నారు ఏమని? ఈ వదరుబోతు అంటే పనికి మాటలు మాట్లాడేవాడు. ఈ వదరుబోతు చెప్పున్నది ఏమిటి అని కొందరు అనుకుంటున్నారు వీడు అన్య దేవతలను ప్రకటించుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే ప్రజలు ఈరోజు కూడా యేసు ప్రభు రక్షకుడు అని చెప్తే కొంతమంది, ఎక్కువ మంది, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే వీడు అన్య దేవతలను ప్రకటించుతున్నాడు. మా దేవుళ్ళు కాదు, కొత్త దేవుడిని తీసుకొచ్చారు. భారతీయులు ఎక్కువ మంది అనుకుంటున్నారు ఇదేదో అమెరికా నుండి ఒక మతాన్ని తీసుకొచ్చారు, ఈ క్రైస్తవులకు రెండో పనే లేదు అని అనుకుంటున్నారు. క్రైస్తవ మతం అమెరికాలో పుట్టలేదు, ఆసియాలోనే పుట్టింది. మనం ఆసియా వాసులమే. మన దగ్గర నుండి వారికి వెళ్ళింది సువార్త. ప్రియులారా, ఇప్పుడు అనేకులు అనుకుంటున్నటువంటిది ఏంటి అంటే అన్య దేవతలను ప్రకటించుతున్నాడు. ఆ దినాల్లో పౌలు గారిని అట్టు అనుకున్నారు. ఈ దినాల్లో మరి భారతీయులు అనుకుంటున్నారు ఇది మా మతం కాదు. మతం కాదు, ఇది మార్గం, రక్షణ మార్గం. మతంతో ఎవరికీ పని లేదు. ఇప్పుడు మీకు వర్తమానం అందిస్తున్నటువంటి నాకు మతంతో పని లేదు. మతం మానవుడు ఏర్పాటు చేసింది, రక్షణ దేవుడిచ్చింది. కనుక రక్షణకు ఆధారము యేసుక్రీస్తే. మరి ఏ నామమున రక్షణ లేదు. హల్లెలూయా. మరి ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి ఏ నామమున, నామం అంటే నొసల మీద పెట్టుకునేది కాదు, నామము అంటే పేరు. యేసు అను పేరుతో తప్ప ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి ఏ నామమున రక్షణ లేదు. ప్రియులారా, ఏ గుంపులో ఉన్నావు? నశించే గుంపులో ఉన్నావా? రక్షింపబడే గుంపులో ఉన్నావా? ఇక్కడ చేరు అధికారి అతడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని ప్రశ్నించినప్పుడు దేవుని సేవకులు ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. దాని హల్లెలూయా. నీవు నీ ఇంటి వారి కొరకు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నావేమో, నిద్రాహారాలు మాని కూడా నీ ఇంటి వారి కొరకు, నీ భార్య బిడ్డల కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు, నీవు ఎక్కువగా ఎవరిని ప్రేమించావో వారి కొరకు నిద్రాహారాలు మాని ఎంతో కష్టం చేస్తున్నావు కదా. అయితే వారిని రక్షించగలవా? నిన్ను నీవే రక్షించుకోలేవు, వారందరినీ రక్షిస్తావు. నిన్ను నీవే రక్షించుకోవాలి అంటే నీవు చేయవలసినటువంటి మొదటి పని ఏంటి అని అంటే, నిన్ను రక్షించడానికి
పరలోక ఐశ్వర్యాన్ని విడిచి తండ్రి కుడి పార్శ్వమున ఉన్నటువంటి స్థితిని మరచి ఈ స్థితిలోనికి వచ్చినటువంటి ప్రియులారా, అందుకనే నీవు ప్రేమించినటువంటి నీ భార్యా బిడ్డలు, నీ కలిగిన సమస్తము ఈ లోకములో క్షేమం చూడాలన్నా, ప్రేమ, సమాధానము, పరిశుద్ధత కలిగి జీవించాలన్నా, దీని అంతటికి ఆధారమైనటువంటిది ఒకే ఒక నామము, అదే యేసు నామము. కాబట్టి యేసు నామమునందు నీవు విశ్వాసం ఉంచగలిగినట్లయితే దేవుడు యుగ యుగాలు నీతో ఉండి ఈ సర్వ సృష్టి నాశనమైనప్పటికీ నీవు మాత్రం నాశనం కావు. కారణం, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు శాశ్వతుడు, ఆయన కుమారుడు పరిశుద్ధాత్ముడు, వీరు ముగ్గురే శాశ్వతం. వీరు ముగ్గురు త్రియేక దేవుడు అని పిలువబడుతున్నారు. వారి అంశములు వేరైనా అందరూ ఏకమే. త్రియేక దేవుడు యెహోవా దేవుడు, ఆయన కుమారుడు నరావతారి అయి నీ కొరకు నా కొరకు భూలోకములోనికి వచ్చి మనల్ని రక్షించినటువంటి మహాకృపగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటుంది, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అంటే, ప్రకృతి సంబంధం అని అంటే ఏ లోకానికి పరిమితం, ఇక్కడే తిని ఇక్కడే చచ్చిపోవటం, అంతవరకు వాడికి రెండో తెలియదు. ఇకన కేవలం తిండి కోసమే పుట్టాను అనుకుంటాడు. తిండి 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 తిండి, ఇంక రెండోది లేదు. ఎందుకు పుట్టావా నువ్వు అంటే తినటానికి పుట్టాను అంటాడు. అట్టేటోడు కాదు. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, ప్రకృతి సంబంధం అట్టేటోడు ప్రకృతి సంబంధి. ఆ ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. వానికి చెప్పినా వినడు. అబ్బాయి నీ జీవితం మార్చుకోరా అంటే వాడు మార్చుకోవడానికి అంగీకరించడు. అందుకని అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. కనుక ప్రియ శ్రోత, నీవు నశించుచున్న గుంపులో ఉన్నావా, రక్షింపబడుచున్న గుంపులో ఉన్నావా? నీవు ఈ లోక సంబంధివిగానే ఉండాలనుకుంటున్నావా? పరలోక సంబంధివిగా ఉండి పరలోకములో యుగ యుగాలు జీవించాలనే ఆశ నీకున్నట్లయితే ఇప్పుడే ఉన్నపాటున యేసు ప్రభును రక్షకుడు నమ్మి విశ్వాసం పొంది బాప్తిసం పొంది నరకం తప్పించుకో. దేవుడు నీకు తోడయుండును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.